హలో స్టూడెంట్, ఇవాళ మనం తెలుగు పేపర్ని డీకోడ్ చేద్దాము. ఎలా రాయాలి, ఏం చేయాలి, ఏ ఆబ్జెక్టివ్కి ఏ క్వశ్చన్ పెట్టాలి, మీన్స్ ఏ క్వశ్చన్స్ రాస్తే ఈజీగా మార్క్స్ వస్తాయి, సో ఎలా రాయాలి. ఫస్ట్ మనకి తెలుగులో 2 సెక్షన్స్ ఉంటాయి, మీన్స్ 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో పార్ట్ ఏలో 60 మార్క్స్, అండ్ పార్ట్ బి 20 మార్క్స్. ఫ్రమ్ పార్ట్ బి 20 మార్క్స్, టోటల్ 80 మార్క్స్ ఉంటాయి మనకి. సో 80 మార్క్స్లో 60 మార్క్స్ ఈజీ మనకి, మీన్స్ పార్ట్ ఏ కాబట్టి. సో ఇందులోకి వెళ్ళి ఫస్ట్ పార్ట్ ఏలో ఫస్ట్ బిట్ ఏంటంటే మనకి ఇట్లా పారాగ్రాఫ్ ఇస్తారు, మొత్తం పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో నుంచి మనము 5 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి. సో 5 మార్క్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ వి గెట్ 5 మార్క్స్. సో ఫస్ట్ వన్ మీన్స్ ఈజీగా మీరు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ మొత్తం మీన్స్ ఈ పారా మొత్తం చదివేసి, ఆ పారాలో మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ మీన్స్ క్వశ్చన్స్ రేస్ చేసి అడగాలి. మీరు ఈ 5 క్వశ్చన్స్ రేస్ చేయాలి పారాలో. ఫర్ ఎగ్జాంపుల్, వారి రూపాన్ని పొగిడాడు. సో మీన్స్ ఇది ఉంది కదా. సో ఎవరి రూపాన్ని పొగిడారు. సో హూ, వై అండ్ వాట్ ది పర్పస్. సో అలా ఆ 5 క్వశ్చన్ని ప్రిపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ దట్ ఈజీగా 5 మార్క్స్ వచ్చేస్తాయి మనకి, ఎందుకంటే ప్యాసేజ్లో నుంచి చూసుకొని 5 క్వశ్చన్స్ రెడీ చేయడమే కాబట్టి 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటంటే మనకి మీన్స్ పోయమ్స్ ఇస్తారు. ఆ పోయంకి మనం భావం రాయాలి, తాత్పర్యం రాయాలి. అది ఏదైనా ఎనీథింగ్ వన్, అది 5 మార్క్స్ వస్తుంది. అదర్వైజ్ లేకపోతే ఇలా ఇస్తారు, లేకపోతే ఏంటంటే ఫస్ట్ వర్డ్ అండ్ లాస్ట్ వర్డ్ ఇస్తారు. దాన్ని ఇచ్చిన తర్వాత మనము ఈ రిమైనింగ్ మొత్తం కూడా రాయాలి. అది ఒకలాగా ఇస్తారు, లేకపోతే ఇలా ఇస్తారు. సో చూస్ చేసుకొని మీకు నచ్చినట్టు రాయండి. మీన్స్ 11th చాప్టర్ అండ్ ఫస్ట్ చాప్టర్ అండ్ 7th చాప్టర్, ఈ 3 చాప్టర్ల నుంచి మనకి పద్యాలు ఉన్నాయి. అందులోకెళ్ళి 3 చాప్టర్స్ నుంచి ఏదైనా 2 చాప్టర్స్లో నుంచి పక్కా 2 పద్యాలు వస్తాయి. సో తాత్పర్యాలు కూడా నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకొకటి 3. ఈ థర్డ్ బిట్లు ఏంటంటే మనం ఫస్ట్ ప్యాసేజ్ కాకుండా ఫస్ట్ మీరు 5 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ని ఒక 2-3 టైమ్స్ రీడ్ చేస్తూ ఉండండి. సో ఆఫ్టర్ దట్ వీ కెన్ గో టు ప్యాసేజ్ మొత్తం ఒకసారి ఒక 2-3 టైమ్స్ బాగా చదవండి. ఒకవేళ మీకు తెలుగు రాని వాళ్ళు, మీన్స్ ఆ క్వశ్చన్ ఏంటో, ఈ క్వశ్చన్ అర్థమైంది బట్ ఆన్సర్ దొరకట్లేదు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే లుక్స్, అలంకరణ అనే వర్డ్ ఈ ప్యాసేజ్లో మొత్తం ఎక్కడుందో చూసుకోండి. లుక్, ఇక్కడ అలంకరణ కావాలి అని ఉంది. సో అలంకరణ కావాలి, ఏది మానవులకు అలంకరణ కావాలి. సో మీరు ప్యాసేజ్ మొత్తం చదివారు బట్ అయినా మీకు ఆన్సర్ దొరకలేదు, అర్థం కాలేదు. సో మీన్స్ ఇలా అలంకరణ కావాలి అనే దాన్ని ఇదంతా, సో ఈ పులి స్టాప్ నుంచి ఇది మొత్తం ఈ పులి స్టాప్ వరకు రాసేస్తే దానికి 2 మార్క్స్ అని వస్తాయి. సో 5 2s 10 మార్క్స్. అట్లీస్ట్ మీకు అది కరెక్ట్ ఆన్సర్ కాకపోయినా మీన్స్ 1 మార్క్ అన్న వేస్తారు, బికాజ్ అటెంప్ట్ చేసినందుకనే 1 మార్క్